7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా 100% నిధులతో కేంద్ర ప్రభుత్వం సేకరించింది. విశాఖపట్నం సహా అనేక పట్టణాలకి, వేలాది గ్రామాలకి తాగునీరు అందించే సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి కీలకమైన ప్రాజెక్టు. 55,548.90 కోట్ల వ్యయంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ ద్వారా అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో 85% పూర్తి చేసుకుని ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2015 జూలై 16న పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు. మళ్ళీ జూలై 16వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించనున్నారు. పోలవరం కేవలం ఒక ఆనకట్టు కాదు, అది ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. వికసిత్ ఆంధ్రప్రదేశ్కి పోలవరాన్ని ఒక వరంగా అందించిన ప్రధాని మోదీ గారి కళ సాకారమవుతోంది.